రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న తాండూరు పప్పులో సగానికి పైగా పండేది మహబూబ్ నగర్ కొడంగల్ నుంచే. అలాంటి కొడంగల్ కందికి ప్రాచుర్యం కల్పించాలని జిల్లాలో జరిగిన కంది అవగాహన సదస్సులో కలెక్టర్ కోరారు. మార్కెట్ వసతులు కల్పించడం సహా కందిపప్పు పరిశ్రమలను స్థానికంగా నెలకొల్పేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. కందిని పండించడంలోనూ విత్తనాన్ని ఉత్పత్తి చేయడంలోనూ పేరెన్నికగన్న కొడంగల్ ప్రాంతంలో కంది సాగులో ఎదురయ్యే సమస్యలపై రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సును నిర్వహించారు. ఉత్పత్తిని పెంచడంతో పాటు మార్కెట్ అవకాశాల్ని మెరుగుపరిచే దిశగా సాగిన ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ శ్రీదేవి, వ్యవసాయ శాఖ అధికారి ఉషాతో పాటు పలువురు శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోనే పప్పు తయారీ మిల్లులు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. రైతులు సంఘాలుగా ముందుకొస్తే మిల్లుల ఏర్పాటుకు రాయితీలు ఇస్తామన్నారు. ఏదైతే మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేసి తాండూర్ పేరుతోటి ప్రసిద్ధిగాంచిన ఈ తువర్ దాల్ రెడ్ గ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో ఆ సేద్యంలో కావాల్సిన మెలకువలు, అలాగే వాల్యూ అడిషన్ మన దాల్ మిల్ పెట్టడం వల్ల వచ్చే లాభ నష్టాల గురించి ఈరోజు ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులు రైతులు, అలాగే మహిళా సమాఖ్య నుంచి ఆంట్రప్రినర్స్, అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది పాల్గొని ఇక్కడ సలహాలు ఇవ్వడం జరిగింది. పాలమూరు జిల్లాలో 60,000 హెక్టార్లలో కంది పంటను సాగు చేస్తున్నారు. పరిశ్రమల్ని నెలకొల్పడం ద్వారా విస్తీర్ణం మరింత పెంచే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇక్కడ కంది ఏరియా ఎక్కువ కాబట్టి మనం మొత్తం జిల్లాలో 1,15,000 హెక్టార్లు ఉంటే ఇక్కడ దాదాపు 35,000 హెక్టార్స్ ఇక్కడ కవర్ అవుతుంది. ఈసారి మనకి డ్రాట్ ఉండబట్టి 59,000 హెక్టార్స్ మాత్రమే కవర్ అయింది. దాంట్లో చూసుకున్నా కానీ 35,000 హెక్టార్స్ కొడంగల్ డివిజన్ నుంచే మనకు కవర్ అయింది. ఇక్కడ దాల్ మిల్స్ పెట్టినట్టయితే మనకి ఆర్థికంగా మనకి ఒకటేంటంటే ఏరియా పెరగడానికి అవకాశం ఉంది. కందిలో సమస్యాత్మకంగా మారిన ఎండు తెగులు నివారణ పట్ల శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. కంది సాగులో ఈ ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా 70% వరకు తేలికపాటి భూముల్లో కంది సాగు చేయడం జరుగుతూ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ నేలలకు అనుకూలమైనటువంటి రకాలు, వాటి సాగు పద్ధతుల గురించి ముఖ్యంగా చర్చించడం జరిగింది. సదస్సుకు హాజరైన రైతులు మార్కెట్ ఇబ్బందిని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. స్థానికంగా మార్కెట్ ఏర్పాటు చేయాలని కోరారు. కంది పంట మీద అంటే కందికి సాగు అంటే తెగుళ్ళు ఎలా వస్తుంది, కందిపప్పు అంటే ఏ విధంగా దాన్ని ఉత్పత్తి చేసి మార్కెట్లో ఏ విధంగా అమ్మాలి. స్టేట్లో కందిపప్పు తాండూరు అంటే ఫేమస్. అదే కొడంగల్ ఎందుకు కాదు అంటే ఇక్కడ మాకు అందుబాటులో మార్కెట్ వ్యవస్థ లేదు. కొడంగల్ ప్రాంతంలోని కంది పంటను మార్కెట్ వసతి లేక రంగారెడ్డి జిల్లా తాండూరులో విక్రయిస్తుంటారు. అక్కడ దళారులు అందిన కాడికి దండుకుంటున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. 8 ఎకరాలు కంది సాగు చేస్తున్నాము. మా పండించే పంట మా ఏరియాలో మార్కెటింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది ఉంది. మేము తాండ్రు పోవాలి, తాండ్రులో అమ్ముకురావాలి. అక్కడ దళారులు బాగుంటారు. అవన్నీ కమిషన్ల విధంగా మాకు 3-4 వేలు ఇచ్చిన కాడికి చేతిలో పెట్టుకుని రావడం అయింది. మాకు కొడంగల్లో ప్రాసెసింగ్ మిషన్ పెడితే మాకు మంచి మార్కెట్ దొరుకుతుంది, మంచి రేట్ వస్తుంది. కావున దయచేసి మాకు కొడంగల్కు ఈ ప్రాసెసింగ్ మిషన్ మంజూరు చేసి ఇవ్వగలరని మేము కోరుతున్నాం. ఈ కంది పంటనే పండించాలని మేమంతా ఆసక్తి చూపుతున్నాము. కంది పంటలకు ఎండు తెగులు బాగుంది, ఆ ఎండు తెగులు తట్టుకునే కొన్ని రకాలు చెప్పినారు. రాష్ట్రానికి గుర్తింపు తెచ్చిన కొడంగల్ కందిని ప్రోత్సహించి జిల్లాలో కంది ఆధారిత పరిశ్రమలు నెలకొల్పి మార్కెట్ వసతులు కల్పిస్తే విస్తీర్ణం గణనీయంగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది.